దేవుడి నామం పేరట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆదివారం దినం, విశ్రాంతి దినం రోజున మరి చిన్నగా అందరికీ సహాయం చేయాలి. దేవుడి నామాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశం మీద మరి ఈ యొక్క సరౌండింగ్‌కి వచ్చి ఉన్నాం. మరి ఇగో మనకు సిస్టర్ గారు ఉన్నారు. రండమ్మా. సిస్టర్ గారు ఉన్నారు. మరి సిస్టర్ గారు మరి గృహానికి వచ్చి ఉన్నాం. మరి ఆవిడ మాటల్లో దేవుడు చేసిన మేలు, ఉపకారాలు బట్టి చిన్న సాక్ష్యం తీసుకుందాం. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు సత్యవేనండి. ముందుగా దేవుడి నామానికి వందనాలండి. హ్మ్. మేము ఎలా దేవుడిని తెలుసుకున్నామంటే, మాకు ఫస్ట్ బాబు పుట్టాడు. రెండో బాబు కూడా పుట్టాడండి. పుట్టిన తర్వాత ఏమన్నారంటే, ఊపిరితిత్తుల్లోని రక్త కణాలుంటాయి కదండీ! ఏంటంటే చచ్చుబడిపోయాయన్నారు. పుట్టిన వెంటనే చచ్చుబడిపోయాయమ్మ. పిల్లోడు బతికినా పనికిరాడు, నడవలేడు, చూడలేడు అన్నాడండి మా రెండో బాబుని. అనగానే ఇంక నేను డెలివరీ అయ్యే సమయంలో కూడా ఏమన్నాడంటే, "అమ్మా బిడ్డ అయితే ఏమీ లేదు. రక్తపు ముద్దే ఉన్నదని" చెప్పడం జరిగిందండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని డాక్టర్ గారు చెప్పారండి. చెప్పిన తర్వాత తండ్రి మా అమ్మగారు ప్రార్థన చేసుకునేవారు. "తండ్రి ఇచ్చిన బిడ్డను నువ్వే తండ్రి ఉంచినా నీ చిత్తం, తీసుకున్నా నీ చిత్తం తండ్రి. మేమైతే ఏమీ చేయలేము. నా బిడ్డ అయితే 9 నెలలు మోసింది తండ్రి" అని దేవుడికి మేము ఎంతగానో ప్రార్థన చేసుకున్నామండి. మళ్ళీ కొంత సమయం తర్వాత బిడ్డ బిడ్డ కదలికలు వస్తున్నాయి. డెలివరీ అయిపోతది. కానీ అయిన తర్వాత బతుకుతదో, బతకదో చెప్పలేము అన్నాడండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో తర్వాత ఆ! డాక్టర్ చెప్పిన మాట. చెప్పిన ఫస్ట్ మాట. అయితే గనక లేదన్నారండి. ఆ! రక్తపు ముద్దే ఉంది. ఏమీ లేదు. అవకాశం లేదన్నారు. అవకాశం లేదు. ఎప్పుడైతే ఒకవేళ హ్మ్. డెలివరీ అయినా సరే బయటికి ఆడపిల్లొచ్చినా, మగపిల్లోడొచ్చినా నడవలేడు, చూడలేడు హ్మ్. అన్నట్టే చెప్పారండి. కన్ఫర్మ్‌గా ప్రియులారా వింటున్నారు ప్రియులారా? ఈవిడ యొక్క జీవితంలో చేసిన కార్యం ఏంటంటే వైద్యుడంటే అన్ని చదువులు చదివిన ఒక వైద్యుడే చెప్పిన మాట ఏంటంటే, మీకు ఒకవేళ సంతానం కలిగినప్పటికి కూడా ఆ సంతానం సరైన విధానంలో అంటే ఒకవేళ అంగవైకల్యం అవ్వచ్చు, లేకపోతే పుట్టిన బిడ్డ అన్నది చాలా లోపం కలిగి పుడతారు అని చెప్పి ఉన్నారు వైద్యం. అయితే దేవుడు చేసిన అద్భుతం సహోదరి జీవితంలో విందాము. చెప్పమ్మా. అయితే తీసుకొచ్చిన తర్వాత బిడ్డని బయటికి తీసిన తర్వాత ఏమన్నారంటే, "ఊపిరితిత్తుల్లో ఉమ్మనీరు చేరిపోయిందమ్మా. 15 రోజులు పెడతాం హాస్పిటల్‌లోని." ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెట్టారండి. అవునండి. పెట్టిన తర్వాత బతుకుతారో లేదో అనేది చెప్పలేమన్నారు. ఆ 15 రోజులు కూడా మేము పాలాటివి పెట్టడం అటు ఏమీ లేదండి. హ్మ్. ఆళ్ళే సిలిండర్ ద్వారా కాలుకి ఏటి, ముక్కులకి ఏటి అన్నీ పెట్టారు. పుట్టిన వెంటనే కూడా ఎలాగున్నాడో ఏంటో కూడా నేను చూడలేదండి. చూడకపోతే నిజంగా దేవుడిని ఒకటే అడిగాను, తండ్రి ఇప్పటిదాకా బిడ్డ లేడన్నావు, బిడ్డ ఉన్నాడు తండ్రి. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత కూడా నేను చూసుకోలేని స్థితిలో నన్ను ఉంచావు నాయనా. నా బిడ్డను చూస్తే ఇంకో దగ్గర ఉంచావు తండ్రి అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ నీ చిత్తమైతే తల్లి బిడ్డని మమ్మల్ని బ్రతికించి నువ్వు బయటికి తీసుకెళ్ళు నాయనా అని నేను ఎంతగానో దేవుడికి మొరపెట్టుకున్నానండి. నిజంగా నా జీవితంలో జరిగిన అద్భుతం నా కుమారుడి విషయంలో జరిగిందండి. నిజంగా. దేవుడు మీ అప్పుడు మేము కుమారుడి విషయంలో అంటే అంతకుముందు నమ్ముకునే వాళ్ళమండి. కుమారుడేడమ్మా? ఉన్నాడండి. ఉన్నాడండి. ఇప్పుడు హ్మ్. కుమారుడు ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. బాగున్నాడు. స్కూల్‌కెళ్తాడు. స్కూల్‌కెళ్తున్నాడు. ఏ సమస్య ఇప్పటికొచ్చి జ్వరం గాని, దగ్గు గాని ఎటువంటిది డాక్టర్ ఏదైతే చెప్పాడో అది జరగలేదు కానీ జరగలేదు. ప్రభు చెప్పింది జరిగింది. జరిగింది. ప్రభు నాకు దేవుడు వాగ్దానం కూడా చేశాడండి. ఇచ్చిన కుమారుడిని నీకే అప్పచెప్తున్నాను. తిరిగి సేవకు నువ్వే అప్పచెప్పు అన్నట్టు కూడా అప్పచెప్పు బైబిల్‌లో చేశాడు. చూపిచ్చాడండి. నిజంగా నాకు అంటే అప్పటిదాకా నమ్ముకునేవాళ్ళండి. కానీ నా కుమారుడి విషయంలో మేము అద్భుతం అద్భుతం చూసాం. చూసారు. దాన్ని బట్టి మీరు ప్రభుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? అవుతదండి. ఒక 7 ఏళ్ళు 7 అవుతది. ఏళ్ళు. ఎలా బాప్తిసం బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్నాం. ప్రియులారా చూసారా? దేవుడు నామం ఎంత గొప్పదో. మనం ఈ లోకంలో ఉండి ప్రభువుని తెలిసిన వారం అయినప్పుడు కూడా అద్భుతాలు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో విశ్వాసం లేకపోవటయే. సహోదరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఎప్పుడైతే వాళ్ళ తల్లిగారు సహోదరి కలిసి ప్రార్థించారో మరి ఇప్పుడు ఆ ఒక సహోదరి గారి ఒక జీవితంలో మరి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ చెప్పింది జరగలేదు కానీ రాజులకు రాజు ప్రభులకు ప్రభులు మనకి వైద్యుడైనా మన ప్రభు చెప్పిందే జరిగింది. మంచి ఆరోగ్యంగా మరి బిడ్డ ఉన్నాడని చెప్పారు. దీన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహిమ ప్రభావం యేసుక్రీస్తు నామానికే చెల్లును గాక. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.